అంటేనే కులాల కుంపటి. ఇక్కడ సిద్ధాంతాల రాద్ధాంతాల కంటే కుల సమీకరణలే ఎన్నికలో కీలక పాత్రలు పోషిస్తాయి. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ రాష్ట్రీయ జనతా దళ్ మధ్య తీవ్ర విభేదాలుండేవి. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రెండు పార్టీల గొడవలకు స్వస్తి పలికాయి, ఒకే తాటిపైకి వచ్చాయి. మరోవైపు సామాజిక సమీకరణల విషయంలో ఆచితూచి అడుగులేస్తుంది భారతీయ జనతా పార్టీ. మరోవైపు నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిలోకి జంప్ చేయడానికి బీహారీ సమాజం ఆమోదం ఉందా అనే ప్రశ్నపై తెరపైకి వచ్చింది. బీహార్ మహాగఠబంధన్లో సీట్ల కేటాయింపు ఒక కొలిక్కొచ్చింది. జాతీయ పార్టీ కాంగ్రెస్ అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ మధ్య కొంతకాలంగా విభేదాలున్నాయి. అయితే ఇటీవల ఈ విభేదాలకు తెరపడింది. చర్చోపచర్చల తరువాత ఈ విభేదాలకు తెరపడింది. కాంగ్రెస్ ఆర్జేడీ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మొత్తం 40 లోక్సభ సీట్లలో రాష్ట్రీయ జనతాదళ్ 26 సీట్లలో పోటీ చేస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ 9 సెగ్మెంట్లలో పోటీ చేస్తుంది. 5 నియోజకవర్గాలను ఇతర పార్టీలకు కేటాయించారు. తొలి విడతలో భాగంగా ఏప్రిల్ 9న బీహార్లోని 4 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. విపక్షాల మహాగఠబంధన్లో నిన్న మొన్నటి వరకు తీవ్ర విభేదాలు నడిచాయి. ప్రధానంగా కాంగ్రెస్ రాష్ట్రీయ జనతాదళ్ మధ్య విభేదాలు తలెత్తాయి. సీట్ల కేటాయింపుపై రెండు పార్టీల అధినేతలు ఎటువంటి నిర్ణయం తీసుకోకముందే 13 సీట్లకు ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించింది రాష్ట్రీయ జనతాదళ్. ఇందులో ఏప్రిల్ 19న జరగనున్న 4 సీట్లకు కూడా అభ్యర్థులను ప్రకటించింది ఆర్జేడీ నాయకత్వం. కాగా ఆర్జేడీ వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. సీట్ల కేటాయింపు ఒక కొలిక్కి రాకముందే ఏకపక్షంగా అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారని బీహార్ కాంగ్రెస్ సీనియర్ నేత నిఖిల్ కుమార్ ప్రశ్నించారు. పొత్తు ధర్మాన్ని రాష్ట్రీయ జనతాదళ్ అటకెక్కించిందని ఆయన నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా తీరు మార్చుకోవాలని రాష్ట్రీయ జనతాదళ్ అగ్రనాయకత్వాన్ని ఆయన సున్నితంగా మందలించారు. ఆర్జేడీ భవిష్యత్తులో కూడా ఇలాగే ప్రవర్తిస్తే మహాగఠబంధన్ విచ్ఛిన్నం అవుతుందని నిఖిల్ కుమార్ హెచ్చరించారు. ఇదే జరిగితే కాంగ్రెస్ కంటే రాష్ట్రీయ జనతాదళ్ ఎక్కువగా నష్టపోతుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల రాష్ట్రీయ జనతాదళ్ నారాజ్ కావడానికి పప్పు యాదవ్ ఒక కారణమంటున్నారు రాజకీయ పరిశీలకులు. పప్పు యాదవ్ చిన్నా చితకా నాయకుడు కాదు. బీహార్ నుంచి 5 సార్లు ఎంపీగా వ్యవహరించిన నాయకుడు. పప్పు యాదవ్ గతంలో రాష్ట్రీయ జనతాదళ్లో పనిచేశారు. ఆర్జేడీలో ఉన్నప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ విధానాలను పప్పు యాదవ్ తీవ్రంగా విమర్శించేవారు. ఒక మాటలో చెప్పాలంటే లాలూ యాదవ్పై పప్పు యాదవ్ రాజకీయ యుద్ధం చేశారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో 2015లో రాష్ట్రీయ జనతాదళ్ నుంచి పప్పు యాదవ్ను బహిష్కరించారు లాలూ ప్రసాద్ యాదవ్. ఆ తర్వాత జన్ అధికార్ పార్టీ పేరుతో పప్పు యాదవ్ సొంత పార్టీ పెట్టుకున్నారు. ఇటీవల జన్ అధికార్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు పప్పు యాదవ్. అయితే పప్పు యాదవ్ పార్టీ కాంగ్రెస్లో విలీనం కావడం రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు మింగుడు పడలేదంటారు రాజకీయ విశ్లేషకులు. బీహార్ వరకు బీజేపీ నాయకత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ దూకుడు మీద ఉంది. ఎన్డీఏ కూటమిలో సీట్ల కేటాయింపు కూడా ఒక కొలిక్కొచ్చింది. పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ 17 సెగ్మెంట్లలో పోటీ చేస్తోంది. కాగా నితీష్ కుమార్ నాయకత్వంలోని జనతాదళ్ యునైటెడ్ 16 సీట్లలో పోటీకి అంగీకరించింది. లోక్సభ ఎన్నికల్లో బీహార్లోని యాదవ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికే మోహన్ యాదవ్ను ముఖ్యమంత్రిగా ప్రధాని నరేంద్ర మోడీ ఎంపిక చేశారని అప్పట్లోని రాజకీయ పండితులు పరిస్థితిని విశ్లేషించారు. బీహార్లో ఇప్పటికీ మెజారిటీ యాదవులు లాలూ ప్రసాద్ నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లు చెబుతారు రాజకీయ పండితులు. అయితే మోహన్ యాదవ్ బీహార్లో ప్రచారం చేస్తే యాదవ సామాజిక వర్గంపై ఆ ప్రభావం ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏమైనా బీహార్ రాష్ట్రంపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇదిలా ఉంటే ఈసారి లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీహార్కు ఒక ప్రత్యేకత ఉంది. మొత్తం 7 దశల్లో బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి.